వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఇప్పటి వరకు ఎంత పని పూర్తయింది? జూన్ 15 కల్లా సచివాలయ నిర్మాణం పూర్తవుతుందా? ప్రస్తుతం వెలగపూడిలో పరిస్థితి చూస్తే అనుమానంగానే ఉంది. 5 బ్లాకులకి గాను 2 బ్లాకుల్లో మాత్రమే రెండో ఫ్లోర్ స్లాబ్ని మాత్రమే పూర్తయింది. ఇక మరోవైపు మౌలిక వసతుల కల్పనకి సంబంధించిన టెండర్లని సిఆర్డీఏ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సచివాలయ నిర్మాణ పనులపై వెలగపూడి నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ పూర్తి వివరాలు అందిస్తారు. సచివాలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడానికి నిర్మాణ కంపెనీలు కాలంతో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కేవలం ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 15 2 కంపెనీలకి డెడ్లైన్ విధించారు. ఈ నేపథ్యంలో జూన్ 15 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 2 కంపెనీలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతానికి 2 కంపెనీలు కూడా ఇది షాపూర్జీ పల్లంజీ నిర్మిస్తున్న 2 బ్లాకులు. దీంట్లో మొదటి ఫ్లోర్ స్లాబ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం రెండో ఫ్లోర్ స్లాబ్ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇటు ఇంటీరియర్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు మాత్రం తాము షెడ్యూల్ ప్రకారమే పనులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సిఆర్డీ అధికారులు ఏ బ్లాక్లో ఎవరి కార్యాలయాలు ఉండాలన్న దానిపై కూడా ఒక ప్రణాళికను రూపొందించాయి. ఇది మొదటి బ్లాక్లో సీఎం కార్యాలయం, సిఎస్ చీఫ్ సెక్రటరీ కార్యాలయంతో పాటుగా అన్ని శాఖల హెడ్లు హెచ్ఓడీలకి సంబంధించి మొదటి బ్లాక్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండో బ్లాక్లో కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు 10 మంత్రిత్వ శాఖల కార్యాలయాలు రెండో బ్లాక్లో ఉంటాయి. ఈ 2 షాపూర్జీ పల్లంజీ నిర్మిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ బ్లాకుల్లో మొదటి ఫ్లోర్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. రెండో ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వర్క్ కొనసాగుతోంది. ఇది ఇంకో 20 రోజుల్లో పూర్తిగా ఇంటీరియర్తో సహా డెలివరీ ఇవ్వడం జూన్ 15 కల్లా ప్రభుత్వానికి అప్పగించడం సాధ్యం అవుతుందా లేదా అన్న అనుమానాలు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనిని పరిశీలిస్తే ఆ అనుమానం అయితే వస్తుంది. కానీ కంపెనీల ప్రతినిధులు మాత్రం తాము షెడ్యూల్ ప్రకారమే పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఇటువైపుకి వస్తే 3, 4, 5 ఈ 3 బ్లాకుల్ని ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ నిర్మించే ఈ బ్లాకుల్లో కూడా ప్రస్తుతానికి మొదటి ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. రెండో ఫ్లోర్కి సంబంధించి 5వ బ్లాక్ రెండో ఫ్లోర్ స్లాబ్ కూడా పూర్తయింది. కానీ 3, 4 బ్లాకుల్లో మాత్రం స్లాబ్ రెండో ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. ఈ మొత్తం పనులు కూడా సకాలంలో పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతానికి కలుగుతున్నాయి. ఇక ఈ 3వ బ్లాక్లో మరికొన్ని మంత్రిత్వ శాఖలు, మొదటి ఫ్లోర్లో కొన్ని మంత్రిత్వ శాఖలు వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఎక్కువ కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ సర్వర్తో పాటుగా మీ సేవా కేంద్రాలు, ఏటీఎంలు, బ్యాంకుకి సంబంధించిన వివిధ బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాల్ని 3rd బ్లాక్లో ఏర్పాటు చేస్తారు. ఇక 4, 5 బ్లాకుల్లో మిగిలిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికని అధికారులు రూపొందించడం జరిగింది. ఒకసారి ఈ బ్లాకుల నిర్మాణంలో స్లాబ్లు పూర్తయిపోతే ఆ తర్వాత ఇంటీరియర్కి సంబంధించిన పనులు కూడా చేపట్టడానికి ఇప్పటికే సిఆర్డీఏ టెండర్లని ఆహ్వానించే ప్రక్రియలో ఉంది. ప్రస్తుతానికి 5 బ్లాకుల నిర్మాణం మాత్రమే జరుగుతుంది. 6వ బ్లాక్ తర్వాత చేపడతారు. ఎల్ఎన్టీ నిర్మించే ఆ బ్లాక్లో రాష్ట్ర అసెంబ్లీ, అలాగే హైకోర్టు, రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి, శాసనసభ ఈ బ్లాక్లో ఒక బ్లాక్కి పూర్తిగా కేటాయించారు. దాన్ని ఆగస్టులోగా పూర్తి చేయాలి. వర్షాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటగా 5 బ్లాకులు అయితే సచివాలయ నిర్మాణానికి సంబంధించి 5 బ్లాకుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. మరో 20 రోజుల సమయం మాత్రమే నిర్మాణానికి సమయం ఉంది. జూన్ 27 కల్లా ఉద్యోగులందరూ పూర్తి స్థాయిలో ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని చెప్పి నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ టార్గెట్ని నిర్మాణ కంపెనీలు ఏ మేరకు రీచ్ అవుతాయన్నది చూడాల్సి ఉంది. 20 రోజుల వ్యవధిలోనే ఇటు ఒకవైపు నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటుగా ఇంటీరియర్కి సంబంధించి ఆఫీస్ సెటప్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ 20 రోజుల్లో ఎంతవరకు ఈ పనులని పూర్తి చేయగలుగుతారన్న అనుమానాలు అయితే ప్రస్తుతానికి కలుగుతున్నాయి. కెమెరా పర్సన్ హనుమంతో శ్రీకాంత్, హెచ్ఎం టీవీ, వెలగపూడి నుంచి.